సంగారెడ్డిలో దొడ్డి కొమరయ్య జయంతికి ఘన నివాళులు అర్పించిన మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి 98వ జయంతి సందర్భంగా గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కురుమ యాదవ సంఘం ప్రతినిధులు వీరయ్య యాదవ్, ఆంజనేయులు, పుష్ప, నగేష్ యాదవ్, లాడే మల్లేశం, గోకుల్ కృష్ణ, పోచారం రాములు, మీనాక్షితో పాటు జిల్లా అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్యకు జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు దొడ్డి కొమరయ్యకు సాధిద్దాం సాధిద్దాం. సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. జోహార్ జోహార్. జోహార్ దొడ్డి కొమరయ్య. జోహార్ జోహార్. ఆవాజ్ దే. సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం. దొడ్డి కొమరయ్య గారి జయంతి ఉత్సవాలు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో జరుపుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారు అలానే జిల్లా అధికారులు కార్యక్రమాన్ని చేపట్టారు. దొడ్డి కొమరయ్య గారు ఏప్రిల్ 3వ తారీఖున 1927వ సంవత్సరంలో జనగామ జిల్లాలో కడవెండి అనే గ్రామంలో వారు జన్మించారు. తెలంగాణలోని తొలి రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య. నిజాం యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, వెట్టి చాకరీ దోపిడీకి వ్యతిరేకంగా వారు పోరాటం సాగించారు. అటువంటి ఒక పోరాటంలో వారు 19 సంవత్సరాలకే మరణించి అమరులయ్యారు. వారి యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వారి ఆశయాల కోసం, వెనుకబడిన తరగతుల యొక్క అభివృద్ధి కోసం జిల్లా అధికారులు అందరూ కూడా కృషి చేయాలని ఈరోజు అందరికీ కూడా కోరుతున్నాను. కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం, సమానత్వం కోసం పోరాటం సాగిస్తారు. వారి జీవితాలను పక్కకు పెట్టి త్యాగం చేసి, వాళ్ళ విలువైన సమయాన్ని త్యాగం చేసి మరి చేసిన దానిలో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పాత్ర వహించిన వారు దొడ్డి కొమరయ్య గారు. ఆ రోజు భూస్వాములకు వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, నైజాముల అరాచకాలకు వ్యతిరేకంగా మరి 19 ఏళ్ల యువకుడు నడుంగట్టి తన ప్రాణాలను మరి తుపాకీ గుళ్లకు మరి ఎదురొడ్డి తమ ప్రాణాలను అర్పించడం జరిగింది. ఆ యొక్క ఏదైతే తొలి అమరుడైన తర్వాతనే తెలంగాణలో దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది. ఆ తర్వాతనే సాకల ఐలమ్మ కానీ, సురవరం ప్రతాపరెడ్డి కానీ, ఇంకా చాలామంది నేతలు మరి ఈ భూస్వాములకు వ్యతిరేకంగా పేదలకు విముక్తి కలగాలని, అలాగే స్వాతంత్రం రావాలని ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. వారి స్ఫూర్తిని తీసుకొని మరి వారు చేసిన పోరాటాన్ని మరొకసారి ఈ సమాజం గుర్తుంచుకోవాలి, వారి బాటలు నడవాలి, అన్యాయాలకు వ్యతిరేకంగా ఉండాలి, మరి సమాజం కోసం ఉండాలనే ఉద్దేశంతో ఈ జయంతి ప్రోగ్రాంను మరి బహుజన కులాలందరం కూడా మేమందరం కూడా కలిసి మరి ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి బాటలోనే నడుస్తామని తెలియజేస్తుంది.